మరి లోక్సభ ఎన్నికల్లో గెలిపియండి, మీకు ఒప్పుకున్న 6 గ్యారెంటీలు ఇస్తా అంటాడు. ఎట్లా ఇస్తాడు? పైన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఇస్తాడు? తల్లి సోనియా గాంధీ గెలిస్తేనే ఆ హామీలు వస్తాయని చెప్పిండు. మరి సోనియా గాంధీ గెలిచేటట్టు లేదు కదా, ఇండియా టీవీ సర్వే పరంగా చూసుకుంటా, అంతేనా కదా? మరి రాకుంటే పరిస్థితి ఏంది? ఒకవేళ సోనియా గాంధీ అధికారంలోకి వచ్చినా సోనియా గాంధీ చెప్పేది ఒకటే, నరేంద్ర మోడీ అప్పుల పాలు చేసిపోయిండు, నేను అప్పుడిప్పుడే రాష్ట్రాలకు బడ్జెట్ ఇవ్వాలని చెప్తుంది. బరాబర్ ముఖముంగడు చెప్తుంది. నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తేనే యథార్థంగా దేశం ముందుకు నడుస్తూ ఉంటుంది. ఆయన నొక్కేసినా కుంగేసినా నడుస్తూ ఉంటుంది. అంతేగాని ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రెండు అధికారంలోకి వస్తే మాత్రము ఇక రాష్ట్రం కొల్లేరు, దేశం కొల్లేరు అన్నట్టుగా ఉంటుంది వ్యవహారము. కాబట్టి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కి తప్ప మీరు ఎవరికైనా ఓటేసుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పాల్పడ్డారో నేను ఈ 4.5 నెలల్లో